పొగరు రౌడీ. మన తదుపరి చిత్రం పేరు పొగరు రౌడీ. చాలా పేర్లు ఆలోచించాము కదా డైరెక్టర్ గారు. వెర్రి రౌడీ, మతిలేని రౌడీ, గతిలేని రౌడీ. కాకపోతే ఈ పొగరు రౌడీయే కరెక్ట్ అనిపించింది మాకు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య రెస్టారెంట్కి ఎవరు వెళ్ళినా కూడా టిప్ ఇవ్వడం మానేశారు. టిప్ ఇవ్వకపోతే మీరు తినే తిండిలో ఏం కలుస్తుందో తెలుసా? తిండి తింటున్నారా, గడ్డి తింటున్నారా? టిప్ ఇవ్వకపోతే టిప్పు సుల్తాన్ కత్తితో మిమ్మల్ని పొడుస్తాను, అర్థమైందా? మనం చూసుకున్నట్లయితే హీరో విహారి గారు నిన్న పొగరు రౌడీ ఆడియో ఫంక్షన్లో రెస్టారెంట్లో సర్వీస్కి టిప్ ఇవ్వలేకపోతే ఖబర్దార్, తిండి తింటున్నారా, గడ్డి తింటున్నారా అని అన్న పరిస్థితి. మరి చూసుకున్నట్లయితే రెస్టారెంట్స్లో అందరం వెళ్లే పరిస్థితి. మరి చూసుకున్నట్లయితే ప్రజలు దీనివల్ల స్పందిస్తారా అనే పరిస్థితి. ఆ స్పందన తెలుసుకోవడానికి సినీ జర్నలిస్ట్ మరియు విశ్లేషకులు గురుమూర్తి గారు ఇక్కడ ఉన్న పరిస్థితి చాలా విషమంగా ఉన్న పరిస్థితి. మీరు మాట్లాడనిస్తే మాట్లాడనిచ్చినటువంటి పరిస్థితి, లేకపోతే మాట్లాడనివ్వకపోయినటువంటి పరిస్థితి. ఓహో సారీ, మీరు స్పందించండి. హీరో విహారి గారికి రెస్టారెంట్లో సర్వీస్ యంత్రాంగాన్ని ఎప్పటి నుంచో ఆకర్షించాలని కన్ను ఉంది. ఆ దరిమిల గతంలో ఆయన సినిమాల్లో రెస్టారెంట్లో బేరర్ పాత్రలు కూడా క్యారెక్టర్లు చేశారు. అదంతా ఒక పద్ధతి, వ్యవహారం. అది పక్కన పెడితే ప్రేక్షకులు గడ్డి తింటున్నారా అనడంలో కొంచెం గట్టిగా స్పందించిన వ్యవహారం. అది పక్కన పెడితే ఆయన ఫ్యాన్స్కి తప్ప సాధారణ ప్రేక్షకులకి పంటి కింద రాయిలాగా అనిపించవచ్చు. అది పక్కన పెడితే ఈ కామెంట్స్ ఆయన పొగరు రౌడీ సినిమా కలెక్షన్స్ మీద కూడా దెబ్బ పడచ్చు. అది పక్కన పెడితే మీరు పక్కన పెట్టినవని పక్కన పెడితే అక్కడ అమీర్పేటలో ధర్నా జరుగుతోందట. అక్కడ పొగరు రౌడీ డౌన్ డౌన్, పొగరు రౌడీ డౌన్ డౌన్, పొగరు రౌడీ డౌన్ డౌన్, పొగరు రౌడీ డౌన్. ఆయన ఏమన్నాడు? రెస్టారెంట్లో టిప్ ఇవ్వకపోతే తిండి తింటున్నారా, గడ్డి తింటున్నారా అన్నాడు. గడ్డి అంటే ఏమిటి? సలాడ్ తింటే ఆరోగ్యానికి మంచిదే. అది మీ మంచి కోసమే చెప్పాడు కదండి. టిప్ ఇవ్వము, గడ్డి తింటాము, టిప్ ఇవ్వము, గడ్డి తింటాము. సినిమా ఆడియో ఫంక్షన్ ఇంత గ్రాండ్గా, ఇంత సక్సెస్ఫుల్గా అవుతుంటే మధ్యలో రెస్టారెంట్కి టిప్ ఇవ్వాలి అనే ఆలోచన చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్? ఏమో తెలియదు సార్, అంత బాగానే అనిపించింది. సడన్ గా మైండ్ లో ఉన్న చెప్పాలనిపించింది, మనసులో మీద కక్కాలనిపించింది. జనాల్ని తిండి తింటున్నారా, గడ్డి తింటున్నారా అన్నారు. ఇప్పుడు చూడండి, టీవీ ఛానల్స్లో మీరే, సోషల్ మీడియాలో మీరే, ఎక్కడ చూసినా పొగరోడి పొగరోడి పొగరోడి. అందరూ పొగరోడి గురించి మాట్లాడుతున్నారా? అందరూ పొగరోడి గురించి మాట్లాడుతున్నారు. అంటే మన సినిమా సూపర్ హిట్. కాంట్రవర్సీకి సినిమా సూపర్ హిట్ అయింది సార్. కంగ్రాచులేషన్స్.